साथ बोलिए ओ बोलो सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु मातृ ज्योतिर्गमय मृक्षोपा अमृतंगमय ओम शांति 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 అడుగుచో అందరూ కొందరికి తెలుగు కొందరికి హిందీ కావాలా అందరికి తెలుగు నడుస్తుందా సంతోషం మధ్య మధ్య కావాలి హిందీలో కొంత యాడ్ చేద్దాం తాలింపులాగా ఎందుకంటే మనకి తెలుగులో పుట్టే కాబట్టి తెలుగు మీద గ్రిప్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలుగు మీద హిందీ మీద కూడా ఉంటుంది చాలా సంతోషం అయితే మనం అందరం గ్రహించవలసిన విషయం ఏంటంటే చివరిది ఏమిటి లాస్ట్ ఏంటి మన జీవితంలో हमारे जीवन में आखिरी बात क्या है आखिरी रास्ता क्या है मृत्यु करेक्ट मृत्यु से सब खत्म होता है करेक्ट मृत्यु का समय हम क्या याद करता है वो अगले जन्म आता है करेक्ट ये भगवद्गीता में लिखा भगवान ने कहा यहाँ मैं सोचता है आप सबका घर में भगवद्गीता है आप बताओ है ना हम सब हिंदू है सब हिंदू का सब परिवार में गीता है हाँ तो हमको कितना आदमी को कितना लोग को भगवद्गीता में एक श्लोक मालूम है हाथ उठाओ प्लीज ఇందాక లేచిన నీ చేతులు ఇప్పుడు లేవలేదు ఇప్పటిదాకా యమునాజీ ఎంత పాఠం చెప్పారు నాకు చాలా శరం వచ్చింది జ్వరం కాదు శరం लेट అయిపోయింది కదా बहुत लेट हो गया हमको बहुत शर्म मिला सो वो बीच में गाड़ी निकाल के टू व्हीलर में आए ना यमुना जी का पाठ चल रहे हमको रिलीफ आया అమ్మయ్యా లోపల చాలా హ్యాపీ అయ్యాను అమ్మయ్యా ఇంకా నడుస్తుంది అని ఎందుకంటే ఎప్పుడైనా మనం అందరము జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్ అవుతాము కొన్నిసార్లు పాస్ అవుతాము మనం ఫెయిల్ అయినా పాస్ అయిపోతుంది కాలం అవును కదా కాలం పాస్ అయిపోతుందా లేదా अब जीते हो न जीते हो अब चलता है మీరు 100 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు 100 ఇయర్స్ తర్వాత ఒక్కరు కూడా ఉండరు అంటే అర్థమైందా ఇక్కడ ఎవరైనా ఉన్నామా 100 ఏళ్ల క్రితం లేరు 100 ఏళ్ళ క్రితం ఉంటామా వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చున్న వాళ్ళు చంటి బిడ్డలు ఎవ్వరు మొత్తం కొత్త ప్యాకేజ్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం కొత్త బ్యాచ్ వస్తుంది కుర్చీలు పాడైపోతాయి బాడీ కూడా పాడైపోతుంది కొత్త బాడీ వచ్చేస్తుంది అంటే కాలంలో మనం వచ్చి వెళ్ళిపోతాం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం మనం
ఇక్కడ ఉండవు. మరి దేనికి లడాయి అంత? किसके लिए? हाँ, हर दिन हम लड़ाई कर सकता है, करना जरूर है। क्यों? किसके लिए? केवल धर्म के लिए, देश के लिए। हम शाश्वत नहीं, हमारा शरीर भी शाश्वत नहीं, धर्म हो शाश्वत है, देश शाश्वत है। एक नेताजी, एक शिवाजी, एक राणा प्रताप, भगत सिंह, अल्लूरी इसके लिए लड़ाई किया, केवल धर्म के लिए, देश के लिए। यहाँ कितना लोग का शादी हो गया? हाथ उठाओ। अरे परवाले भैया, हाँ वेरी गुड। मरी अल्लूरी की, भगत सिंह की, उधम सिंह की, राजगुरु सुखदेव की, आजाद చంద్రశేఖర్ की, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, పెళ్లి అవుతుంది. వాళ్ళు ఎందుకు చేసుకోలేదు? వాళ్ళకి వాళ్ళ కళ్యాణం కంటే లోక కళ్యాణం ముఖ్యం అనుకున్నారు కదా. అర్థమైందా? अपना कल्याण नहीं, लोक कल्याण चाहिए। इसके लिए एक गीत है, आप लोग को मालूम है, थोड़ा गाएंगे। अभी मेरे साथ गाओ। चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी, तपो भूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा। పిల్ల దారా తల్లి, నువ్వు ఇలా రారా, రాము కొడక పైగా. हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, चंदन है इस देश की माटी, तपो भूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ, जीवन का आदर्श यहाँ, परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है, चंदन है इस देश की माटी, तपो भूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। భారత్ మాతా కీ. మీకు అర్థమైంది కదా? వీళ్ళంతా ఎవరు? దుర్గాదేవి. వీళ్ళంతా ఎవరు? రాముడు. కాబట్టి మనం ప్రతి బాలికలో దుర్గని చూస్తాము, ప్రతి బాలుల్లో రాముడిని చూస్తాము. ఇది మన సంస్కృతి. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఇతర ధర్మాలు అని చెప్పబడేవి అవన్నీ కూడా విధర్మాలు, అధర్మాలు, కుధర్మాలు. వాస్తవానికి అవి ధర్మాలే కావు, అవి మాఫియాలు. ఆ మాఫియా గురించి మాట్లాడుకుందాం. మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకుందాం. అర్థమైంది వాళ్ళకి. వాళ్ళు ఆగం చేసేవాళ్ళు, అర్థం కోసుకున్న వాళ్ళని వాళ్ళ గురించి చెప్తాను. నీ పేరు చెప్పరా తల్లి? ధన్విత. ధన్య హో ఆప్కా జీవన్. నీ పేరు? అబ్బా ధన్విత, జస్మిత. ఏం పేరు? జస్మిత బాల చేస్తుంది గోళ. వెయ్యండి ఒక మాల. నీ పేరేం పేరు?
చేతన ఎంత మంచి పేరు తెలుసా మీకు? నిత్యో నిత్యానాం చేతన చేతనానాం ఉపనిషత్తులో చెప్పారు. అవి ఉండరా నీకు, నిన్ను అడుగుతాను నువ్వు మళ్ళీ నీ పేరు చెప్పు. ఏమన్నా అర్థమైందండి? ఏం పేరు? ప్రణవి. అమ్మ మంచి పేరు. నీ పేరు చెప్పు. మళ్ళీ చెప్పు. గోవిందే వినపడుతుంది, ముందు ఒకటి చెప్పరా. గోరక్ష గోవింద్. వావ్, గోరక్ష గోవింద్. నీ పేరు? అబ్బాయి ఏ పేరు? వికాస్. వికాస్. నీ పేరు? My name is Vaibhavi. మై నేమ్ ఇస్ వైభవి. సూపర్. చెప్పట్లో Tejaswin. తేజస్సు. నానా ఇగో మీరు ఈ తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఎర్నింగ్ చేస్తారు కదా, డబ్బులు, మేడ, అపార్ట్మెంటు, డిపార్ట్మెంటు, కంపార్ట్మెంటు, లేకపోతే గోల్డ్, ఇంకా అక్కడ ల్యాండ్, ఇవంతా ఎవరి కోసం? వీళ్ళ కోసమే కదా. వీళ్ళు బాగుండడం కోసం కదా అదంతా. కానీ వీళ్ళని సరిగా పెంచకపోతే అది అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి వీళ్ళని ఎలా పెంచాలో మనం మాట్లాడుకుందాం. పిల్లలందరికీ ఒకసారి గట్టిగా నా అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తండి, మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. మనకి ఒక్కొక్క నది పేరు చెబితే అక్కడ దేవుడు, దేవాలయము, చరిత్ర ఎంతో గుర్తొస్తుంది. అవునా కదా? మరి నా పక్కన ఒక నది ఉన్నారా? నది కదా. ఈ నదికి ఏ దేవుడు గుర్తొస్తారు? ఏ నది, ఏ దేవుడు గుర్తొస్తారు చెప్పండి. చెప్పలేదు, మీరు చెప్పండి. పబ్లిక్ అమ్మా, కృష్ణ భగవాన్ కదా. బులో బృందావన విహారీ లాల్ కి. మరి కృష్ణుడు ఇప్పుడు నా ఫోన్ ఆపినాను. టోపీ వాళ్ళ బాబు, టోపీ ఫోన్ చూసాక ఇంట్లో బెడ్రూమ్ లో ఉన్నట్టు మాట్లాడతారు. ఏదో షార్ప్ గా సిగ్గుపడుతూ ఫిర్ బాగా మాట్లాడారు, చక్కగా మాట్లాడేస్తారు. మళ్ళా నీ నెత్తి మీద టోపీ, నువ్వు ఫోన్ ఆపిస్తే మాకు హ్యాపీ, లేదా నాకు కొంత బీపీ అయినా ప్లీజ్. సరే, కృష్ణుడు ఇప్పుడు వచ్చిన పిల్లలంతా ఉన్నప్పుడు వాళ్ళు, అంటే నేను ఇందాకే విన్నాను, ఒక ఓల్డ్ 50 ఏళ్ల క్రితం లెక్చర్ అది. కృష్ణుడు చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఫుడ్, వాళ్ళ అమ్మలు ఇచ్చిన ఫుడ్ని తీసుకెళ్లేవారు. ఎక్కడికి? అడవికి. అడవిలో ఏం చేస్తారు? ఆవుల్ని తీసుకెళ్తారు. అవునా? మీ ఆవులు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం చేయడానికి గుండ్రంగా కూర్చుని అందరూ ఆ ఫుడ్ షేర్ చేసుకునేవారు. స్కూల్లో అలాగా రోజు క్యారేజ్ పట్టుకెళ్లే పిల్లలు ఎవరన్నా ఉన్నారా? స్కూల్ క్యారేజ్ పట్టుకెళ్లే పిల్లలు, వెరీ గుడ్. మరి మీ ఫుడ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారా? రైట్. మరి మీరు ఫుడ్ తినేటప్పుడు మన ఫుడ్ ఎవరికైనా మనం ఇస్తాము, మంచిది, నో డౌట్. ఎందుకంటే మన అమ్మ శుభ్రంగా వండుతుంది కాబట్టి, మన ఫుడ్ ప్యూర్ కాబట్టి వాళ్ళు తింటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ అటువైపు వాళ్ళు కూడా అలాగే ఉన్నారా? మనం ఎవరి దగ్గర తీసుకుంటున్నామో వాళ్ళు హెల్తీ పీపులేనా? నువ్వురా తల్లి, మీ పిల్లనా? మహిషి దార తల్లి. ఎందుకంటే ఒక పిల్లనన్నా అడిగితే మీకు అర్థం. దార మమ్మీ, ఏం పేరు తల్లి? ఆదర్శ. ఆదర్శ. ఆదిశ్య. ఆదిశ్య. తెలుగులో చెప్పనా, హిందీలో? తెలుగు. తల్లి, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక 2 పేర్లు చెప్పు, మీ ఫ్రెండ్స్ పేర్లు.
Kritika, కృతిక, Prasni, ప్రహాసిని. రైట్. ఇంకా ఉన్నాయా? కొన్ని చెప్పు. చెప్పు ఒక 5. Kavya, Tejaswini, ఇంకొకటి. Sonakshi, ఎందుకు అడిగానో తెలుసా? क्यों? इसके लिए मैं पूछा उसका दोस्त का नाम ఎందుకో చెప్పనా? ఈ చెప్పిన పేర్లలో ఎక్కడైనా ఏమైనా రోగం ఉందేమో, అర్థమైంది కదా? ఏదైనా డిసీజ్డ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో అని అడిగాను. ఒక్కళ్ళు ఉంటే చాలు కదా. ఎన్ని పాలల్లో ఒక్క చుక్క బిష్ ఫినిష్. మొన్న ఒకడు రెసిన్ తయారు చేశాడు, తెలుసు కదా? వాడి మొత్తం సిన్ వాడు తయారు చేసింది రెసిన్, వాడిని తీసుకెళ్ళాలి, పెట్టాల్సింది డస్ట్బిన్. ఎందుకంటే మనం ఫుడ్ ఇవ్వడం మంచిది, కానీ తీసుకునేటప్పుడు అటువైపు ఎవరున్నారో చూడాలి. నీ ఫ్రెండ్స్ అంతా బొట్టు పెడతారా? మీరు ప్రతి ఆడపిల్లని ఫ్రెండ్స్ ని ఎవరున్నారు వాళ్ళ అమ్మ అడగాలి. వీలైతే వాళ్ళని ఒకసారి మన ఇంటికి తీసుకురావాలి. ఈ ఏజ్ నుంచే వాళ్ళని మనం ఎక్కువ కళ్ళు పెట్టి చూస్తూ ఉండాలి జాగ్రత్తగా. ఎందుకని వన్స్ వీ లాస్ట్ వీ నెవర్ గెట్ బ్యాక్. మీకు శ్రద్ధ తెలుసా? శ్రద్ధ ఎవరు? ఢిల్లీలో, బాంబేలో సైకాలజీ చదివిన ఒక డాక్టర్. మరి ఎంత మెంటల్ ఫెయిల్ కాకపోతే వాడెవడో యాప్లో వచ్చి తోపులాగా హాయ్ చెబితే వాడి వెనకాల ఢిల్లీ వెళ్ళిపోయింది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాడు వాడుకున్నాడు తప్ప పెళ్లి అంటే పెళ్లి లేదు ఏం లేదు చల్ అన్నాడు. ఇది మళ్ళీ మళ్ళీ పెళ్లి పెళ్లి ఏంటో వేసాడు, చెప్పేశాడు, చట్టని శాతం పెట్టేశాడు. వాళ్ళ నాయన ఫోన్ చేస్తే ఏ బేటీ ఫోన్ ఉంటుందా క్యూ క్యావా? వాడు వెతుకుని వాళ్ళ ఫాదర్ వచ్చాడు. मेरे बेटी कहाँ है? अरे मार दिया. बॉडी कहाँ है? काट दिया. कहाँ है? छोड़ दिया. मार दिया, काट दिया, छोड़ दिया. ఢిల్లీలో గల్లీ గల్లీకి ఓ మొక్క వేసేసేవాడు. మొక్కలకి అందుకని కన్నారా? అందుకు పెంచుతున్నారా? వీళ్ళు మహాలక్ష్మి కదా, ఇది దుర్గాదేవి కదా, వారికి ఎవరి చేతిలో మొక్కలు అవడానికి దీనికి చెప్పాలి కదా, కూర్చోబెట్టాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పరా తల్లి, 5,000 ఎక్కువలా? ఇంకో బైక్ ఇస్తావా? లేవుందా? ఈజ్ 5 fingers ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? no, అంటే ఈ అమ్మాయి కళ్ళు పనిచేస్తున్నాయి, బ్రెయిన్ పనిచేస్తుంది. గివ్ ద బిగ్ హ్యాండ్. One more question. మీ అమ్మతో ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళావా? మమ్మీతో షాపింగ్కి వెళ్ళావా? షాపింగ్ లో టాయ్స్ ఉంటాయా? yes, చూసావా? ఉన్నాయి కదా, మన ఇంట్లో కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పు, మీ అమ్మ షాప్ లో బొమ్మ సేమా? no, ఇది ఫంక్షన్, ఇది అటెన్షన్, ఇది లేకపోతే టెన్షన్. దట్స్ వై ఐ మెన్షన్. అర్థమైందా? ఎందుకు నేను ఇలా మాట్లాడతానంటే, నేను ఇలా వచ్చేటప్పుడు గల్లీ అంటే బండి మీద వచ్చాను, కారులో వచ్చాను, ప్రతి గోడ చూస్తూ వచ్చాను. ఎక్కడెక్కడ హిందూ షాపులు ఉన్నాయో చాలా ఖుషి అయ్యాను. ఎందుకంటే హిందూ బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. మాట గుర్తుపెట్టుకోండి, హిందూ బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. హిందూ హ్యాపీగా ఉంటే దేశం హ్యాపీగా ఉంటుంది. ఇది నా మాట మాత్రమే కాదు, కేకే మహమ్మద్ గారు చెప్పారు. జస్ట్ ఇమాజిన్, Hindus are majority, that's why there is a secularism in this country.
Just imagine if Muslims are majority, can you see secularism in this country? Is it possible? Now question is related to the same topic. Just wait and see. 2 questions over. 5 fingers are equal? No. Loudly. No. Your mother and toys are same? No. ఓకే నెక్స్ట్ నువ్వు శివ టెంపుల్కి వెళ్ళావా? శివుడి గుడికి వెళ్ళావా? శివాలయం. శివుడు ఎదురుగా ఎవరు ఉంటారు? తెలుసు, మర్చిపోయావు. శివుడు ఎదురుగా ఇలా అంటాముగా, ఒక యానిమల్ ఇలా అంటాము, ఇలా కొమ్ములు పట్టుకుని ఇలా చూస్తాము. చిన్నపిల్ల తల్లి నందిరా, గుర్తొచ్చింది? మర్చిపోయావా? డూ యూ రిమెంబర్? Yes. లేకపోతే పిక్చర్ చూపించండి ఎవరు. నంది నంది అర్థమైందా? పోనీ బాహుబలి సినిమా చూసావా? అందులో ఫైట్ చేస్తారు కదా, ఓకే? బుల్, ఓకేనా? శివుడు ఎదురుగా ఉంటుంది నంది, ఓకేనా? సరే, నందీశ్వర మహాదేవుకి. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమడుగుతానంటే, నీకు పిగ్గు తెలుసు కదా, పిగ్గులు పంది అంటారు, తెలుసు కదా? ఇప్పుడు చెప్పు, గుళ్ళో నంది, రోడ్డు మీద తిరిగే పంది సేమా? No. అక్కడ మా అమ్మగారు అసలు ఈ స్వామీజీ ఎందుకు ఈ పిల్లని క్వశ్చన్లు అడుగుతున్నారని అలా నోరు తెరిచి ఆశ్చర్యంగా వింటున్నారు. వినండి మామగారు, మీరు వినాలి, నేను కనాలి. మిమ్మల్ని 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 అంటున్నానమ్మా. మీరు అలా చూడటం నాకు చాలా ఆనందం. నా కళ్ళు మంచి కళ్ళు. రైట్ రైట్ 3 క్వశ్చన్లు అయిపోయినాయి కదా. 4th క్వశ్చన్, ఎప్పుడైనా ఆవుకి ఏమన్నా పెట్టావా? ఇలాగా రైట్. ఇప్పుడు చెప్పు, ఆవుకి మేపేవాళ్ళు అంటే ఆవుకి ఏమన్నా ఫుడ్ పెట్టేవాళ్ళు, ఆవును ఫుడ్ లాగా తినేవాళ్ళు, అంత సేమా? ఇప్పుడు చకచక అడిగేస్తాను, చెప్పాలి, ఓకేనా? 5 వేళ్ళు సమానమా? No. మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? No. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? No. ఆవును మేపేవాడు, ఆవును మేసేవాడు సమానమా? No. అన్ని మతాలు సమానమా? Yes. చూసారా, ఇది ఎవరు తప్పు? చివరిది కూడా నోయే చెప్పాలి. ఎందుకు ఇది చెప్పలేదు? తప్పు ఈ పిల్లలు కాదు. అన్ని మతాలు సమానమని ఎవరన్నా నిరూపించగలరా? కెన్ యూ ప్రూవ్? వై యూ సే? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పాలి? వాళ్ళ అమ్మ చెప్పాలి, వాళ్ళ నాన్న చెప్పాలి. మీరు చూడండి, ఇంతకంటే చిన్ని పిల్ల అంటే జస్ట్ బేబీ ఉంటుంది కదా, ఆ బేబీకి నేను చాలా చోట్ల చూశాను, వాళ్ళు అది వేశారు పైనుంచి, ఇజాబ్ నేను చూశాను. సో మెనీ ఇంత చిన్న చిన్న కిడ్స్ వాళ్ళ టోపీ ఉంది. దే ఆర్ ఫాలోయింగ్ దేర్ కల్ట్ ఆర్ సెక్ట్ ఆర్ రిలీజియన్. వై నాట్ వి? ఇప్పుడు నువ్వు ఎస్ అన్నావు కదా, అది ప్రూవ్ చేయగలవా? చేయలేవు, జస్ట్ చెప్పావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పు, ఆవుని ఫుడ్ పెట్టి మొక్కేది ఎవరు? మనం అంటే ఎవరు? హిందువులం. మనమంతా ఎవరు? హిందువులం కదా. నేను చెప్పిన దానికి రిపీట్ చేయండి. హిందూ హిందూ దేశ్కి బంధు చెప్పండి. హిందూ 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 హిందూ. హిందూ కేవలం దేశ్ బంధు మాత్రమే కాదు, జగత్ బంధు కూడా. జగత్ బంధు చెప్పండి. హిందూ హిందూ జగత్ బంధు. హిందూ 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 హిందూ. सर्वे जना इसका अर्थ मालूम है? తెలుసా అర్థం? పిల్లల్లో ఎవరికైనా తెలుసా అర్థం? ఎవరు తల్లి? నేను నన్ను అడిగారైనా అనుకుంటావా? ఎలా తల్లి 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 దాని మైక్ ఇవ్వని చెప్తాను. ఇక్కడే ఉండు, పూర్తవలేదు. ఆ పిల్లకి ఇవ్వండి, చెప్పరా? వెయిట్, గట్టిగా వేస్తాడు. బంగారు తల్లి. ఏ పేరా? ధన్యత ధన్య హాయ్ ధన్యవాది.
అందరూ బాగుండాలని కోరుకునే కేవలం ఓన్లీ వన్ రిలీజియన్ ఈజ్ అవర్ సనాతన ధర్మ. అందరూ బాగుండాలని మనమే చెప్తున్నాం. ఈసాయి చెప్పడు, కసాయి కూడా చెప్పడు. ఎలగలేదా? ఆయనకి వెలిగింది. ఈసాయి చెప్పడు, కసాయి కూడా చెప్పడు. అప్పుడు సమझे. కాబట్టి మనం మాత్రమే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రపంచంలో హిందువుల వలన కొత్త దేశాలు పుట్టలేదు. హిందువుల వలన కొత్త దేశాలు పుట్టలేదు. ఎందుకంటే హిందువులకి ఆక్రమించుకోవడం రాదు. ఏదో కృష్ణ రామ గోవింద అనుకుని ఆనందించడం వచ్చు. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అని మనం కోరుకుంటాం. కానీ ఇతరులు అలా కోరుకోవడం లేదు. దేవుడు ఉన్నాడా? చేయొద్దని ఉన్నాడన్న వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు దేవుడు ఉన్నాడని. సరే, ఇంకో ప్రశ్న ఇంకో పిల్లని అడుగుతాను, ఇది పూర్తి చేసేసి, ఎందుకంటే మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ పిల్ల ఎస్ చెప్పడానికి కారణం ఎవరు? వాళ్ళ అమ్మ కూర్చోబెట్టకపోవడం, వాళ్ళ నాన్న కూర్చోబెట్టకపోవడం, వాళ్ళ నాన్నకే తెలియకపోవడం. గుడికి తీసుకెళ్ళి గుడిలో ఇదిగో నాన్న ఇది గుడి, ఇక్కడ 8 బలిపీఠాలు ఉంటాయి, ఇక్కడ అన్నం పెట్టారు చూడు, ఈ గుళ్ళో దేవుడు పెట్టిన ఫుడ్ ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే పక్షులు తినాలి, చీమలు తినాలి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా షుడ్ సర్వైవ్. దట్ ఈస్ అవర్ సనాతన ధర్మ. Whereas in masjid or church, can you see like that? Only bloodshed, correct? Only hatred. So that's why మళ్ళీ నేను ఇప్పుడు అడుగుతాను, మళ్ళీ చెప్పు మైక్ తప్పే. 5,000 సమానమా? No. మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? No. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? No. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? No. అన్ని మతాలు సమానమా? Yes. ఎలా ఎస్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? యూ సెడ్ ఎస్. ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్. హౌ? యూ సెడ్ ఎస్. హౌ ఇట్ ఈస్ ఎస్? Can you make me to perform a yajna in masjid or church? No. No. So can you? Pero mangalava భయపడి చచ్చారా? Hello. Can you make me to perform bhajan in masjid or church? No. Huh? No. Then how you say yes? నోటికి వచ్చేస్తుంది. నో ఏం చెప్పింది విన్నారా? నోటికి వచ్చేస్తుంది అంటే such a way she brainwash. Only Hindus are say all religions are equal. You cannot expect same answer from any small kid from other community. Why? All religions are not equal. If it is so, why Pakistan? If it is so, why Bangladesh? If it is so, why old cities? Correct? If it is so, why Katamaisama temple problem arrived? If it is so, why Mutyalama problem? Only Hindus are so kind, also blind. You may be kind, but don't blind. Already we lost a lot. We lost a lot. Crores of Hindus ప్రాణాలు మానాలు పోయినాయి. మళ్ళీ కొత్తగా పోకూడదు. మనం నిలబడాలి, మనం తలపడాలి, మనం బలపడాలి. చెప్పింది అర్థమైందా? నిలబడాలి, తలపడాలి, బలపడాలి. అందరూ పిడికిలు బిగించండి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా పొందుటకై ఒక హిందువుగా ఎల్లవేళలా శతదా సహస్రదా నేను ప్రయత్నించను. గుర్తుపెట్టుకోండి, బలం 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 ఒక్కటే మన రక్షిస్తుంది. అందుకని అన్ని బలాలు కలిగి ఉండండి. మీ పిల్లలకి చెప్పండి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి,
బొట్టు పెట్టుకునే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. ఆవు తినే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. జాతీయ జెండాకి శాల్యూట్ చేయని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. పాకిస్తాన్ లాంటి దేశాలకి, ఇరాక్, ఇరాన్ లాంటి వాళ్ళకి ఫండింగ్ చేసేటువంటి వేదవులకి మనం సపోర్ట్ చేయకూడదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఎవరు చెప్పాలి ఇవి? తల్లిదండ్రులు చెప్పాలి. అసలు మనకే తెలీదు. భయ్యా ఏ క్షమరమా దేదో అంటాడు. ఎవరు? వీడే. అప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది ఎవరి దగ్గర తినాలో, ఎవరి దగ్గర కొనాలో? కాబట్టి మనం అన్ని వేళ్ళు సమానం కాదు. గుళ్ళో నంది, ఊళ్ళో ప్రతి సమానం కాదు. అమ్మ బొమ్మ సమానం కాదు. అలాగే అన్ని మతాలు సమానం కాదు. ఏం చెప్పాడు బాలయ్య? బోత్ ఆర్ నాట్ సేమ్. రాధమనోహర్ చెప్తాడు, ఆల్ ఆర్ నాట్ సేమ్. ఎవరైనా అనుకుంటున్నారా? వాళ్ళని దరిద్రులని పిలుస్తారు. ఎవరైనా అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు ఉన్నాయని చెప్తారు. ఎవరైనా నిరూపిస్తే 10 lakhs. If you prove all religions are same and equal, I will give you 10 lakhs. Can you? Anybody? Don't say lie. Don't say lie. Already మనం చాలా కోల్పోయాం. కొత్తది రావద్దండి. మన కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దండి. మన దేవాలయాలు పాత బస్తీలో చాలా చోట్ల పాడైపోయి ఉన్నాయి. ఇట్స్ లైక్ ఏ డంపింగ్ యార్డ్ లా ఉన్నాయి. ఎక్కడో పశ్చిమ గోదావరిలో ఆకువీడులో రఘురామకృష్ణరాజు గారు ఒక దేవాలయం డంపింగ్ యార్డ్ లా అయిపోయింది. ఏమిటి పశ్చిమ గోదావరి అంటే? ఏమిటండి? గోదావరి తీరంలో రాముడు వచ్చాడు. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోతే ఆయన అడిగాడు, గోదావరిని అడిగాడు, నువ్వు చూసావా సీతాదేవిని? అంటే గోదావరికి రాముడికి సంబంధం ఉంది, కానీ అక్కడ రాముడు గుడి డంపింగ్ యార్డ్ లా అయిపోయింది. ఎందువల్లంటే ఒక పనికిమాలిన పుస్తకాన్ని, ఓ పనికిమాలిన మతాన్ని, ఎడారి మతాన్ని అక్కడ ప్రమోట్ చేశారు. కాబట్టి అన్ని మతాలు ఒకటని చెప్పి డిసెంబర్ 25న పాచిపోయిన కేకులు గోకుల్లా తినకండి. అలాగే రంజాన్ వచ్చినప్పుడు ఉమ్ము ఉత్సా కలిపినటువంటి పదార్థాలు వారు ఇస్తే కొనకండి, తినకండి. ఖచ్చితంగా హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి. మీరు డ్రామాలు ఆడకండి. ఎందుకంటే తెలుగులో అర్థమయ్యేలా చెప్పలేము. ఇప్పుడు మీకు ఇంకొక పిల్లోడితో చెప్పిస్తాను, మీకు అర్థమయ్యేలా. థ్యాంక్ యూ తల్లి, నీకు అర్థమైంది కదా? 5 fingers ఆర్ ఈక్వల్. మీ అమ్మ బొమ్మ సేమ్. పంది నంది సేమ్. ఆవును తినేవాడు ఆవుకి తినిపించేవాడు సేమ్. అన్ని మతాలు సేమ్. ఇప్పుడు చెప్పండి, లేచింది లేచింది మహిళా లోకం. తల్లి పొంద తల్లి, మా అమ్మరా కూర్చో. గివ్ హర్ బిగ్ అప్లోడ్స్. థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఎందుకు ఇంత చెప్పానంటే, మనం ఇప్పుడు ప్రపంచంలో ఒకే దేశం కలిగి ఉన్నాం. ఇది ఒకటే ఉంది మనకి. నదిలో నీళ్ళని మనం జస్ట్ నీళ్ళల్లా చూడం. నదిని ఏమని పిలుస్తాం? అమ్మ, గంగమ్మ. సినిమా పాటల్లో కూడా చెప్పారు కదా, హరిపాదాన పుట్టావంటే గంగమ్మ, శ్రీ హరిపాదాన పుట్టావంటే గంగమ్మ. అక్కడ గంగమ్మ, ఇక్కడ యమునమ్మ. గంగా అంటే మనకి వెంటనే కాశీ శివుడు గుర్తొస్తాడు, హరిద్వార్ గుర్తొస్తుంది, అవునా? బద్రీనాథ్ గుర్తొస్తుంది. అలా యమున అంటే వెంటనే కృష్ణుడు గుర్తొస్తాడు. మరి కృష్ణుడు అంటే ఏం గుర్తొస్తుంది? ఆవులు గుర్తొస్తాయి, పాలు గుర్తొస్తాయి, వెన్న గుర్తొస్తుంది. కృష్ణుడు రంగు ఏమిటి? నల్లని వాడు, పద్మనైనంబుల వాడు, కృపారసంబుపై జల్లడి వాడు, మీ పూపదల మాటున దాగడటే చెప్పలే. ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. ఆయన నల్లగా ఉంటాడు, కానీ ఆయనకి నచ్చినవన్నీ కూడా తెల్లగా ఉంటాయి. తెల్లని పాలు, తెల్లని వెన్న, తెల్లని అన్ని తెల్లనివి కోరుకుంటాడు. అలాగే మన హృదయం కూడా
తెల్లగా ఉండాలి. కానీ అన్ని మతాలు సమానం అంటూ నల్లగా అయిపోయి పాసిపోయిన కేకులు తిని వాడు ఉమ్ము ఉత్సా ఇది కలిపిన హలీములు అవి తిని అలాంటి వాళ్ళ దగ్గర ఉంటాడా కృష్ణుడు? అందుకని అబద్ధాలు ఆడకండి. అన్ని ఒకటి అంటున్నాడంటే ఈజ్ నాట్ వజ్ర, ఈజ్ ఏ హిజ్రా. నేను అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఇఫ్ ఎనీబడి సే ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, ఈజ్ నాట్ వజ్ర, ఈజ్ ఏ హిజ్రా. హిజ్రా అంటే అర్థం కాలే? చప్పట్లు కొడుతున్నారు, ఆ చప్పట్లు కొడుతున్నారు. ఇంకోటి అర్థమైందా? అర్థమైన వాళ్ళకి అర్థమైంది.